రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పులివెందుల్లో పర్యటించిన బాబు పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. అయితే ప్రధాని తొలి కేబినెట్లోనే ప్రత్యేక ఆర్డినెన్స్ పాస్ చేపించి ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చానన్నారు. సీఎంగా సాధించిన తొలి విజయం అన్నారు బాబు. నాకు చాలా ఆనందమైన సమయం ఇది. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. కానీ 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే తెలంగాణ ప్రభుత్వం ముంపుకు గురైందని చెప్పి అసలు ప్రాజెక్టుకే అడ్డం పడేవాళ్లు. ఆ రోజు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. మన రాష్ట్రం ఏర్పడింది జూన్ 2వ తారీఖున. అప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఇటలీ ఇండిపెండెన్స్ రోజున మన రాష్ట్రాన్ని విడగొట్టడానికి నోటిఫై చేయడానికి డేట్ కూడా నిర్ణయించారు. దుర్మార్గమైన చర్య. అయితే ప్రధానమంత్రి 26వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ మీటింగ్ పెట్టారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు కేబినెట్ మీటింగ్ పెట్టారు, 2వ తారీఖు లోపల 7 మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ ఈ పోలవరం రాదు. మీరు ఆ 7 మండలాలు ఇస్తూ ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి అవసరం లేదని చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పారు. అలాంటి కేబినెట్ లో పార్లమెంట్ సమావేశాలు పిలవకుండా మనకు 7 మండలాలు ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పిలిచారు. అది తొలి విజయం. అది నేను సాధించిన తొలి విజయం పోలవరం విషయంలో అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు అది జరగకపోతే ఈ రోజు ఇక్కడికి నీళ్లు వచ్చేటివి కాదు.